ఇక్కడికి వచ్చిన నా ఆత్మీయులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మూవీకి వచ్చాం గైస్. ఓజాస్. హలో ఓజాస్. ఓజాస్ గంభీరా, దే కాల్ హిమ్ ఓజీ. మావాడు పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్. సో నేను సుజిత్కి ఫ్యాన్. థ్యాంక్స్. చూద్దాం ఎలా ఉందో. 11కి షో. ఇంకా ఒక 15 మినిట్స్. థియేటర్ దగ్గరే ఉన్నాం. సో ఎట్లా ఫీల్ అవుతున్నావురా? నేనా ఎలా ఫీల్ అవుతున్నా? ఓకే, నైట్ నుంచి నేను ట్విట్టర్ ఏం ఓపెన్ చేయలే. వినపడుతుందా? నాకు తెలిసి వినిపిస్తుందిలేరా. నైట్ నుంచి ట్విట్టర్ ఏం ఓపెన్ చేయలే, ఏం సోషల్ మీడియా ఓపెన్ చేయలే. ఓకే. మార్నింగ్ లేచి కొంచెం ఎడిట్ చేసుకొని అట్లే టైం పాస్ చేసుకొని వచ్చేసాయి కదా డైరెక్ట్. ఓకే. మళ్ళీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అన్ని స్పాయిలర్సే వస్తాయి. సో నేను పొద్దున పాటలు వింటున్నా. పాటలు ఏంటంటే నేను ఈ వీక్ అంతా అదే పాటలు విన్నా తెలుసా. ఆ 3 సాంగ్స్ మెయిన్ నాకు గన్స్ అండ్ రోజెస్ చాలా నచ్చింది. గన్స్ అండ్ రోజెస్, ఓమీ థీమ్ నాకు ఆ 2 బాగా నచ్చాయి. క్రేజీ ఉన్నాయి ఆ 2. సో పొద్దున సాంగ్స్ వింటున్నా. పొద్దున్న సాంగ్స్ ఏంటంటే ఆడెవడో ఎంట్రీ తమ్నీల్స్ ఉంటాయి కదా, ఎంట్రీ తమ్నీల్ అని పెట్టేశాడు ఆడు. నేను అందుకే యూట్యూబ్ కూడా ఓపెన్ చేయను అనుకున్నా. నేను మన ఫ్యామిలీ ఛానల్ రా. అరే కట్ చేసుకో. బీపులు వేస్తే కష్టం. అదిగో బాయ్స్ వస్తున్నారు బయటకి, ఇంటర్వ్యూ చేద్దామా? వాళ్ళే చెప్పేస్తారు. వద్దు నేను రాను కూడా రాను నువ్వు. ఓకే. సో అది నాకు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానంటే, నాకు నిన్నటి నుంచి మొన్నటి నుంచి చిన్నప్పుడు మనం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం చూడు, ఏదన్నా పండగ వస్తే, అంటే దీపావళి కానీ వినాయక చవితి కానీ. సో మనకి ఇవి మెయిన్ ఫెస్టివల్స్. సో మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఆ టైంలో. అంత ఎక్సైటెడ్ ఏం ఫీల్ అవ్వట్లే కానీ జస్ట్ క్యూరియస్. సో నాకు మెయిన్ ఎక్సైట్మెంట్ దేని వల్ల అంటే పాటలు, మెయిన్ పాటలు, మ్యూజిక్. కమన్ కొంచెం డిఫరెంట్ మ్యూజిక్ కొట్టాడు చాలా టైం తర్వాత. చూద్దాం ఎట్లుంటారు. యప్. జ్యువెలరీ షాప్. గోవిందా. కాచిగూడ ఇప్పుడే స్టార్ట్ అయ్యి. థ్యాంక్ యూ బ్రో. మూవీ అయిపోయింది. చెప్పరా ఎలా ఉందిరా మూవీ? ఇందాక నేను చెప్పాను కదా, అంటే ఎక్సైట్మెంట్, క్రాకర్స్, దీపావళి. నేను తెచ్చిన క్రాకర్స్లో కొన్ని పేర్లు, కొన్ని పేర్లేదు. ఓజీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ క్రేజీ, సెకండ్ హాఫ్ లేజీ,
ఓవరాల్ ఓకే ఫిలిం, మరీ చెత్త అని కాదు. చెత్త కాదు, ఫస్ట్ హాఫ్ లేపి సెకండ్ హాఫ్ పడకబెట్టాడు చూడు, అది చెత్త. సెకండ్ హాఫ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది, తర్వాత ఏమైందో ఏమో. ఆడు నరకుండానే నరికినంత హై ఇచ్చిండ్రా. స్పాయిలర్స్ చెప్పకూడదు, అవన్నీ ఎడిటింగ్లో లేపేస్తా. మూవీ చూసేసి లంచ్ కోసం వెళ్తున్నాము, తినడానికి వచ్చాము. సో మూవీ ఎట్లుందిరా? మూవీ ఫస్ట్ హాఫ్ క్రేజీ. ఓకే, ఫస్ట్ హాఫ్ మధ్యలో కొంచెం నాకు లైట్గా లాగ్ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్లోనా? అంటే స్టోరీ బిల్డ్ అవుతుంది, సో దానికి నో కామెంట్స్ యాక్చువల్గా. ఫస్ట్ హాఫ్ క్రేజీ, ఇంటర్వెల్ క్రేజీ అసలు. సెకండ్ హాఫ్ ఓపెనింగ్ కూడా ఓకే బాగానే పెట్టాడు, ఓపెనింగ్ బాగానే పెట్టాడు. తర్వాత ఏదైతే ఆ స్టోరీ, ఓకే, అర్జున్ గారి స్టోరీ తీసుకొచ్చాడో, ఇంకొక గ్లాస్. సో అర్జున్ గారి స్టోరీ తీసుకొచ్చిన తర్వాత మొత్తం డల్ అయిపోయింది. సో ఎట్లా ఉందంటే మూవీ, ఫస్ట్ హాఫ్ యాక్చువల్గా చాలా బాగుంది, మంచి బిల్డ్ చేసారు, బిల్డప్ సీన్లు ఉన్నాయి, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక యాక్చువల్గా సెకండ్ హాఫ్ అంతా ఓన్లీ నరుకుడు ఉంటే క్రేజీ ఉండేది. కాకపోతే సెకండ్ హాఫ్ మళ్ళీ డౌన్ చేసి అండర్ ప్లే చేసి మళ్ళీ ఏదేవో సీన్లు పెట్టి కొంచెం ల్యాగ్ అనిపించింది. రైటింగ్ ఫాల్ట్ బేసిక్గా, డైరెక్షన్ అయితే బాగుంది. సో ఇక అంటే హై రాలేదన్నమాట సెకండ్ హాఫ్లో. ఓవరాల్గా ఓకే ఫిలిం, బట్ డిసప్పాయింటెడ్ సెకండ్ హాఫ్ వల్ల. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైని కంటిన్యూ చేసి ఉంటే సాటిస్ఫై అయ్యేటోళ్ళం బయటకు వచ్చేటప్పుడు, అది చేయలేకపోయాడు. కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఓజీ అనుకుంటా అరుచుకుంటూ వచ్చాం. సెకండ్ హాఫ్ అయిన తర్వాత రాలే అట్లా. అదే సెకండ్ హాఫ్ అయిన తర్వాత లేజీ అనుకుంటూ వచ్చాం. బెటర్ లక్ నెక్స్ట్ టైం సుజిత్. కానీ ఓకే, పవన్ కళ్యాణ్ తీసే స్ట్రీక్ ఆఫ్ ఫిలిమ్స్లో ఇది బెస్ట్ ఫిలిం. హరిహర వీరమల్లు, దాని ముందు ఏంద్రా అదేదో డమ్మీ సినిమా ఒకటి తీసింది. సో భీమ్లా నాయక్ కదా, భీమ్లా నాయకేనా? అవును. హరిహర వీరమల్లు ముందు భీమ్లా నాయకేనా? తర్వాత ఏం రాలేదా? బ్రో ఏదో వచ్చింది. బ్రో అదొక రాడు. సో ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గ్రేట్, యావరేజ్. యూజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని, కరెక్ట్గానే యూజ్ చేసుకున్నాడు కదా. సో కానీ స్టోరీ లైన్ కొంచెం చేంజ్ చేసుకున్నాడు. అదేది ట్విస్ట్ కూడా కొంచెం ఇరికిచ్చినట్టుంది, చాలా ఇరికిచ్చినట్టుంది, న్యాచురల్గా లేదు. అదే వేరే మూవీతో ఇంటర్లింక్ చేశారు, అది న్యాచురల్గా లేదు. అది వేరే మూవీ, ఏ మూవీ చెప్పలేదు కదా నేను. చూడర్లేరా, మన వీడియో కూడా చూస్తాడు. ఇంకా అంతే. ఇక క్లైమాక్స్ ఓకే, నార్మల్. తమన్ క్రేజీ కొట్టాడు బీజిఎం. తమన్ అస్సలు డిసప్పాయింట్ అయ్యలేదు. అసలు మూవీకి ఈ మాత్రం అన్న కొంచెం సాటిస్ఫాక్టరీ అనిపించిందంటే నాకు తమన్ మ్యూజిక్ వల్లే. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట, అంత బాగుంది. సరిపడా కొట్టిండు, ఓవర్గా కొట్టలేదు, అండర్ ప్లే చేయలేదు, మంచి మ్యూజిక్ ఉంది. థియేటర్లో అదొకటి బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా అంతే, ఓకే. క్యారెక్టర్స్ అన్నీ బాగానే ఉండే. అర్జున్ దాస్ది ఒకటే ఆ క్యారెక్టర్ లేకపోయినా పెద్ద ఫరక్ పడేది కాదు అసలు. ఆ క్యారెక్టర్కి స్టార్టింగ్ ఆరిజిన్ నుంచి ఆ ఎండ్ వరకు ఆ క్యారెక్టర్ని డిలీట్ చేస్తే సినిమా ఇంకా బాగుండేది. బేసిక్గా కొంచెం ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉంది, అంటే రైటింగ్ పరంగా. అంతే గైస్, OG 2లో కలుద్దాం. బాయ్.